రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం మనం పత్తి పంటలో ఉన్నాం. మనకి పత్తి పంట చూసుకున్నట్టయితే మొత్తం పచ్చగా మొత్తం ఆరోగ్యంగా ఉంది. మనం చూసిన పూత కాయ బాగా కట్టి ఉంది. కానీ ఇక్కడ ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇక్కడ మనం చూసినట్టయితే ముఖ్యంగా మనకి పత్తిలో రసం పీల్చే పురుగులే కాకుండా కాయతొలుచు పురుగు కూడా అటాక్ చేస్తాయి. సో పత్తి వేసి 50 నుంచి 50 రోజుల తర్వాత మనకి కాయతొలిచే పురుగులన్నీ స్టార్ట్ అవుతాయి. ఈ పత్తి వేసి 50 రోజులు అవుతుంది. మీకు ఇక్కడ చూసినట్టయితే హీలియాంథస్ పచ్చ పురుగు, దీన్ని శనగపచ్చ పురుగు అని కూడా పిలుస్తారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి హెలికోవా పార్మేజరా. ఇది ముఖ్యంగా ఏం చేస్తుందంటే పూత సమయంలో గుడ్లు పెట్టి ఆ గుడ్లు అన్నీ పలిగి ఆ కాయ కట్టినాక కాయ లోపలికి వెళ్ళి లోపల ఉన్న పత్తి మొత్తాన్ని తినేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ రంధ్రం చేసి రంధ్రంలో పోయి ఉన్న పత్తిని మొత్తం తినేసి నష్టం కలిగిస్తుంది. కాయ రాకుండా కాయ సైజు తగ్గించి మనకి దిగుబడి రాకుండా చేస్తుంది. ఇలా మనం వీటిని కంట్రోల్ చేయాలనుకుంటే సినర్జీ కంపెనీ వారి కొరాజిన్ లేదా యాంప్లిసిన్ పిచికారీ చేసుకోవచ్చు. ఈ శనగపచ్చ పురుగుని నివారించుకోవాలంటే సినర్జీ కంపెనీ వారి ట్రైగార్డ్, ఇందులో థయామిథాక్సామ్ మరియు లాంబ్డా సయోలిథిన్ ఉంటాయి. మీకు దోమ ఉన్న పురుగు ఉన్న ఎటువంటి ఉన్న సినర్జీ కంపెనీ వారి ట్రైగార్డ్ వాడి రసం పీల్చే పురుగు మరియు కాయతొలిచే పురుగును సమర్థవంతంగా నిర్మూలించవచ్చు.